వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవానికి ప్రాణ భిక్షాన్నిరా. పొలం దున్నే నాగలిని, పొలం మధ్య మంచను, పంట చెరుకు కంచెను, పంటను ఇంటికి చేర్చే బన్నిని, ధాన్య రాశుల పంటను, కూడు గూడు నీడనిచ్చే చెట్టును, చెడుగాలుని చీకట్లో కలిపి ప్రాణవాయువుని అందిస్తాను. పొద్దున్నే పళ్ళుతోమే పుల్లను, పొయ్యలో పంట చెరుకును, అమ్మ పాటకి ఊకేటి ఉయ్యాలను, పాడేటి పాటకి గ్రోబిని, కనువిందు చేసే పువ్వులను, మీ కడుపారా నింపే ఫలాలము, మొబ్బుల్ని వానల మరిచి వర్షం తెచ్చి నేలను పచ్చగా చేసే వారధులం, బరువును మోసే కావడిని, మీ ఇంటిని కంటికి రెప్పగా కాపాడే తలుపులం. ప్రకృతి సౌందర్యాన్ని కాపాడేది మేమే, దంచేందుకు రోకలిని, చెరిగేందుకు చాటా జల్లెడను, రాసేందుకు తెల్లటి కాగితాన్ని, చదివేందుకు చక్కటి పుస్తకాన్ని, సౌందర్యానికి సాధనను, వివిధ రోగానికి మందును. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, చివరి పయనానికి పాడెను, కడసారి కాల్చే కట్టలను, మొక్కను, చెట్టును, తరువును, తోడును, నీ నీడను. అయితే 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 ఎందుకు నన్ను నాశనం చేస్తున్నారు? ఎందుకు నా జీవన స్థితిగతుల్ని లేకుండా చేస్తున్నారు? నేను ఏ అన్యాయం చేశాను? నేను ఏం పాపం చేశాను? మీరు పీల్చడానికి స్వచ్ఛమైన గాలిని, తినటానికి ఫలాలను, ఇతర అవసరాలను అందిస్తున్నానే. ఇదేనా నేను చేసిన పాపం? ఇదేనా నేను చేసిన అన్యాయం? మానవుల్లారా, వినండి నా గ్రోడును, చేయకండి నన్ను మోడును. మీరు చూశారు కదా ఈ వీడియో, మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా గ్లోబల్ కిడ్స్ స్కూల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.